ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ జీవీఎంసీ ఫైర్ ఆఫీసర్ కృపావరం హెచ్చరించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో పాటు లిక్కర్ మార్ట్కి ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫైర్ ఎన్ఓసీ లేకుండానే కోట్లాది రూపాయల కమర్షియల్ వ్యాపారం చేస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి హెచ్చరికలు జారీ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమాలకు పాల్పడుతున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న జీవీఎంసీ ఫైర్ ఆఫీసర్ కృపావరంతో మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. నగరంలో రీసెంట్గా ఓపెన్ అయిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కూడా బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం బరితెగింపు వ్యవహారం ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎన్ఓసీలు కావచ్చు, ఎక్కడా కూడా తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది, దాని పక్కనే మసీదు ఉంది, దాని పక్కనే బుల్లయ్య కాలేజీ ఉంది. వీటన్నిటికి కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ ఒకటి తీసుకోలేదు. దాంతోపాటుగా నిక్కర్ మార్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. నిక్కర్ మార్ట్ అంటే ఖచ్చితంగా మద్యానికి ఎక్కువగా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పరిధిలోకే నిక్కర్ మార్ట్ కూడా వస్తున్నప్పటికీ కూడా ఆ నిక్కర్ మార్ట్కి కానీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏదైతే భారీ ఎత్తున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారో దానికి కూడా ఫైర్ ఎన్ఓసీ తీసుకోలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మొత్తం కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి జీవీఎంసీ అధికారి మన దగ్గర ఉన్నారు. ఆయన ఫైర్ ఆఫీసర్గా ఉన్నారు జీవీఎంసీలో, కృపావరం గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్, గతంలో ఆ ప్రిన్సెస్లో ఉన్నటువంటి స్పెన్సర్కి కూడా మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి కూడా అనుమతులు లేకుండానే యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నమస్కారం అండి. ఇది అగ్నిమాపక విభాగం విశాఖపట్నం జీవీఎంసీ. గతంలో ఇదే ప్రెమిసెస్ డోర్ నెంబర్ 52-14-77 దీనికి సంబంధించి గతంలో స్పెన్సర్ ఉండేది. ఆ స్పెన్సర్ కూడా వాళ్ళు ఎన్ఓసీకి రావడం జరిగింది. వాళ్ళకి అగ్నిమాపక వసతులు అమర్చిన తర్వాత అగ్ని నిరభ్యంతర పత్రాన్ని మేము జారీ చేయడం జరిగింది ఈ ఆఫీస్ నుంచి. ప్రజా ఉపయోగార్థం అలాగే పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనసమ్మర్దం ఎక్కువగా వస్తుంది కాబట్టి అది దానిలోనే మళ్ళీ లిక్కర్ ప్రాంగణం కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయితే వారైతే మా దగ్గరికి ఏ విధమైనటువంటి అనుమతులకి రాలేదని మీకు తెలియజేస్తా ఉన్నాను. వారు మరి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క శ్రేయస్సును కానీ ప్రజల క్షేమాన్ని, వారి యొక్క ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యాజమాన్యంగా వారికి బాధ్యత ఉంది. వారి బాధ్యత ప్రకారంగా ఆల్రెడీ దీనికి ఎన్ఓసీ డెడ్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. దీన్ని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. నేమ్ చేంజ్ చేసుకొని కూడా వాళ్ళు కంటిన్యూగా అనుమతుల్ని కొనసాగించవచ్చు. వారి యొక్క నిర్లక్ష్యాన్ని మరి కొంచెం పక్కన పెట్టి ముందుకు రావాలని నేనైతే ప్రజల యొక్క శ్రేయస్సు అర్థం నేను చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే అక్కడ చాలా ఎక్కువగా ఇప్పుడు జనాలు తిరుగుతున్నారు, ట్రాఫిక్ కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. మేము కూడా చూస్తూ ఉన్నాం రోడ్డు మీద వెళ్ళినప్పుడు. మరి మా అనుమతులు అయితే వాళ్ళ దగ్గర లేవండి. సార్, ఇప్పుడు కమర్షియల్ వ్యాపారం పెద్ద ఎత్తున అక్కడ జరుగుతూ ఉంది. ఆ కమర్షియల్ వ్యాపారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఆఫర్లు పెట్టడంతో విశాఖ ప్రజలు ఆఫర్లకి మోజులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. చుట్టూ పార్కింగ్ మొత్తం కూడా రోడ్డు మీదకే వస్తుంది. పక్కనే పెట్రోల్ బంక్ ఒకటి ఉంది సార్, దానివల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిబంధనలు, అగ్నిమాపక నిబంధనలు అనేవి లేదా ఎక్స్ప్లోజివ్ రూల్స్ ప్రకారం పెట్రోల్ బంకులకి ఉండవలసిన నియమాలు ఉన్నాయండి. ఇది మరి వ్యాపార ప్రాంగణము. ఈ వ్యాపార ప్రాంగణానికి ఉండవలసిన నియమాల ప్రకారంగా వీరు అగ్ని వసతులు కొంచెం పెట్టుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లైక్ ఫైర్ డిపార్ట్మెంటు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వచ్చి వారు తీసుకొని ప్రజల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలని మేము కోరుతున్నాం. సార్, ఫైర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి అక్కడ నిక్కర్ మార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మీకేమన్నా ఎన్ఓసీ కావాలని వాళ్ళు ఏమన్నా అడగటం జరిగిందా? సాధారణంగా లిక్కర్ వచ్చేటప్పటికి అగ్నిమాపక చట్ట పరిధిలోకి కూడా వస్తుందండి అది. కానీ మరి అగ్నిమాపక శాఖకు మా శాఖకు ఏ విధమైనటువంటి మాకు అప్లికేషన్ కానీ దరఖాస్తులు కానీ రాలేదండి. ఓకే, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఫర్దర్గా మీ దగ్గర నుంచి యాక్షన్ ఎలా ఉండబోతుంది అక్కడ నిక్కర్ మార్ట్కి కానీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి కానీ? దీనికి సంబంధించి మాకు ఉన్నటువంటి ఆల్రెడీ మా దగ్గర ఉన్నటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంటిన్యూషన్ చేసుకోమని మేము ఇమీడియట్గా మేము
నోటీస్ కూడా జారీ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి మేనేజ్మెంట్స్ ఖచ్చితంగా మేము డిపార్ట్మెంట్స్ నోటీసులు ఇవ్వాలంటే ఇస్తామండి. ఇప్పుడు మహావిశాఖ నగర ప్రాంగణంలో ప్రదేశంలో ఎన్నో కూడళ్ళు ఉన్నాయి, వ్యాపార కూడళ్ళు ఉన్నాయి. వారు యజమాని వారు స్వచ్ఛందంగా రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మరి మహానగర సంస్థ ప్రకారంగా విశాఖపట్నం మహానగర సంస్థ అగ్నిమాపక విభాగం అనుసరించి మేము ప్రత్యేకంగా మరి యాజమాన్య కూడలైనటువంటి కాంప్లెక్సెస్ యాజమాన్యం దయచేసి అగ్నిమాపక వసతులు ఏర్పాటు చేసుకుని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా మరి జాగ్రత్తలు తీసుకొని మరి ప్రజలకు ఉపయోగార్థం మరి పెట్టేటటువంటి ఆ యొక్క ప్రాంగణాలని అగ్నిరహిత ప్రాంగణాలుగా ఉంచాలని మేము ప్రత్యేకంగా యాజమాన్యాలు వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మా దృష్టికి వచ్చినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. మేము అధికారికంగా కూడా వాళ్ళని మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి మా దగ్గర ఉన్నటువంటి ఎన్ఓసి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని మీరు రెన్యువల్ చేసుకొని అగ్నిమాపక వసతులన్నీ కూడా మళ్ళీ తిరిగి పునః పరిశీలించుకొని మా దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టవలసిందిగా మేము కోరుతా ఉన్నామండి. ఇది ప్రజా ప్రయోజనాల ఉపయోగార్థం మేము చేస్తున్నాం. దాన్ని యాజమాన్యం వారు కొంచెం గమనించుకొని సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సార్, విశాఖ మహానగరంలో జనాభా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తున్నారు. అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, థియేటర్స్ కావచ్చు, కమర్షియల్ వ్యాపారం కూడా పెరుగుతూ ఉంది. వాటికి సంబంధించిన అవేర్నెస్ క్యాంపెయిన్ ఏదైనా చేయబోతున్నారా అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి? ఇక్కడ వచ్చేటప్పటికి 2 సెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి అగ్నిమాపక విభాగం జీవీఎంసీ, అదేవిధంగా జిల్లా అగ్నిమాపక శాఖ. మేము కలిసి ప్రతి మంత్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నామండి. 3 అగ్నిమాపక కేంద్రాలు ప్రత్యేకంగా మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు సిటీలో. థ్యాంక్ యూ సార్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎన్ఓసి కూడా ఇవ్వలేదు, వాళ్ళు కూడా వచ్చి అప్లై చేసుకోలేదు. గతంలో ఉన్నటువంటి స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్నటువంటి ఎన్ఓసి కూడా ల్యాబ్స్ అయిపోయినాయి, దాని గడువు కూడా ముగిసింది. ఆ తర్వాత వీళ్ళు వ్యాపారాన్ని మార్చి ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్టారు. దానికి సంబంధించి ఎలాంటి అనుమతి కోసం మమ్మల్ని సంప్రదించలేదు, మేము కూడా ఎన్ఓసి ఇవ్వలేదు అంటూ కూడా కృపావరం గారు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా అక్కడ నిక్కర్ మార్ట్ ఒకటి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ నిక్కర్ మార్ట్ అగ్నిమాపక విభాగం కిందకు వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఎన్ఓసి తీసుకోవాలని కూడా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎలాంటి అనుమతులు లేకుండా అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి అనుమతుల్లో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఏపీ ట్రేడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ కావడం, ఏదో 2004 అంతకు ముందు ఉన్నటువంటి ప్లాన్స్ తోటే ఇప్పుడు వీళ్ళు కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. అక్కడ 2 రేకుల షెడ్లు ఉంటే వాటి మొత్తాన్ని కూడా కలిపేసి ఇప్పుడు ఒక కమర్షియల్ వ్యాపారం చేస్తూ అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా పక్కనే నిక్కర్ మార్ట్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అగ్నిమాపక కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలంటూ కూడా ఫైర్ ఆఫీసర్ కృపావరం గారు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఈశ్వర్, విశాఖపట్నం, బీఆర్కే న్యూస్.